ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి నాయన. నీ మాటలు చాలా ఉన్నతమైనవి నాయన. ఎంతోమంది బిడ్డలు అవి తెలుసుకోలేక నశించిపోతున్నారేమో. అయితే నాయన మాకైతే ఈ తరుణాన్ని ఇచ్చినారు. ఈ తరుణాన్ని నాయన మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు. మరి నన్ను మీ యొక్క స్వాధీనంలో పెట్టుకోండి దేవా. ఒక్కొక్క బిడ్డ ఆశీర్వదింపబడగలుగుటకు సహాయం చేయండి. తద్వారా మా జీవితాల ద్వారా మీరు మహిమనొందమని నీ సింహాసనము దగ్గరికి వచ్చుచుండగా నా పెదవులను మీరు కాల్చి దేవా నాయన నీ కొరకు ఉపయోగకరమైన పాత్రలుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మరి అందరు సంతోషంగా ఉన్నారా? ఎంతమంది భారాలతో, బాధలతో, కష్టముతో రావాలి కదా అన్నట్టుగా ఏంటో అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారా? కదా, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉంటుంటాయి. అయినప్పటికీ మనం ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఓకే, సరే. అయితే మనము ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే మనం అంటుంటాం కదా, అబ్బా ఎంత చక్కగా ఉంది అమ్మాయి, చందమామలాగా ఉంది అంటారు. లైక్ ఎవ్రీ టైమ్ ఉమెన్ని పోల్చేటప్పుడు ఒక చందమామ మూన్ కదా అలా పోలుస్తూ ఉంటారు కదా. నిజమేనా? అవునా? చక్కగా గుండ్రంగా చందమామలాగా ఎంత అందంగా ఉందో ఈ అమ్మాయి అని అంటారు. ఒక దగ్గర విన్నానండి, నా సొంత మాట కాదు ఇది. అయితే నిన్న సేవకులు మరలా అది గుర్తు చేసినప్పుడు నాకు అనిపించింది. సో మూన్కి ఆ లైట్ ఎలా వచ్చింది? మూన్కి ఉందా అండి సెల్ఫ్ లైట్? మూన్కి సెల్ఫ్ లైట్ అసలు ఉందా? మూన్కి ఎలా వచ్చింది ఆ లైట్? చెప్పాలి. సూర్యుని వల్ల వచ్చింది. థ్యాంక్ యూ సిస్టర్. ఎవరి వల్ల వచ్చింది? కుమారి ఆంటీ. థ్యాంక్ యూ కుమారి ఆంటీ. కదా, సూర్యుని వలన మూనికి ఆ వెలుగు వచ్చింది కదా. సూర్యుడే లేకపోతే మూనికి ఏంటి ఆ లైటే రాదు. అందుకే కదా అమావాస్య. అమావాస్య టైంలో ఏమవుతుంది? సూర్యుడు చంద్రుడు మధ్యలో ఎర్త్ రావడం వల్ల మొత్తం చీకటి అయిపోయి ఏమవుతుందండి? అసలు ఆ వెలుగే ఉండదు. మనం ఎంత అందంగా ఉన్నా, ఎన్ని చేసినా, ఎవరు మనల్ని పొగిడినా, దేవుడు వంటి సూర్యుడి యొక్క ముఖకాంతి మన మీద లేకపోతే అందం అందమే కాదు, మనము చీకటే మనకి కదా. ఇట్ ఈజ్ నో యూజ్ అనమాట. ఈ మాటలు ఒక సేవకులు చెప్తున్నప్పుడు అసలు భలే పోల్చారు కదా అని అనిపించింది కదా. మనము ఈ లోకంలో వెలుగుతున్నాము అని అంటే పెద్ద మన సొంత అందాలు, మన కళ్ళు ఏంటి డీర్లాగా, సంపంగి ముక్కులాగా, దానిమ్మ పళ్ళులాగా, దానివల్ల మనము మెరవటం కాదు. కానీ ఎంత అందంగా ఉన్నా సూర్యుని కాంతి లైక్ యేసుక్రీస్తు యొక్క వెలుగు మన మీద కానీ లేకపోతే దానికి అసలు విలువే లేదు. సో ఈ అర్త్ మధ్యలో రావడం అంటే లోకంని మనం చూస్తే, లోకం అనే పాపము, లోకం అనేది మనకు ప్రభువుకి మధ్యలో వస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఆ లోకముతోనే మనం నిండిపోయి, లోకం అనగా ఏంటి? నేత్రాశ కదా. ఈ లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషుల్లో అని గురజాడ అప్పారావు అన్నట్టు ఆ దేశము లోకమైతే, ఆ లోకము మనకి ప్రభువుకి మధ్యలో వచ్చినట్లయితే ఏమైపోతుందండి? లోకము మనల్ని కప్పేస్తుంది. నిజమైన వెలుగు యేసుక్రీస్తు యొక్క స్థితి, ఆయన యొక్క సంపూర్ణమైన స్థితి మనము చూడలేము. ఎందుకు మనము ఈ దినాల్లో సేవకులు ఎక్కువగా వ్యక్తిగతంగా గడపాలి అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే వి విల్ బి వెరీ బిజీ విత్ అవర్ డైలీ చోర్స్ కదా. ఎంత బిజీ అయిపోతాం మనం తొందర పనులలో, మన పనులలో. బట్ గాడ్ కన్నట్టు ఒక సపరేట్ సమయం ఇస్తే బాగుండు అని చెప్పేసి కొన్ని దినాలు పెట్టారు. అంటే రాని వాళ్ళు ఇది పాపులని నేను చెప్పను, కానీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ నెససరీ టు స్పెండ్ అవర్ టైమ్ విత్ ద లార్డ్ కంప్లీట్లీ కదా. సో నాకు అనిపించింది, మనలో ఒకవేళ లోకం ఉన్నట్లయితే నిజంగా దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశింపబడదు. అంతే కదా. ఎప్పుడైతే యెరూషలేంలో గాడిద ఎంటర్ అయిందో, యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కాడు కాబట్టే ఆ గాడిదకి ఘనత. అంతేనా? ఆమె ఆ గాడిద, యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కిన తర్వాతనే కదా ఆ పట్టు చీరలు, పట్టు వస్త్రాల మీద నడుచుకుంటూ వస్తుంది. యేసుక్రీస్తు లేకుండా ఆ గాడిదకి, రా గాడిద, రా గాడిద నీకు పట్టు వస్త్రాలు ఇస్తాను ఎవరన్నా, అది నువ్వు నడు నడు రెడ్ కార్పెట్ మీద అంటారా? అసలు అంత ఛాన్సే లేదు. ఆ గాడిదకి ఘనత ఎందుకు వచ్చిందంటే
ఈ యొక్క లోక రక్షకుడు కదా, లోక పాపం మోసుకుపోయే ఆ యొక్క దేవుడు ఆ గాడిద మీద ఎక్కినాడు కాబట్టి ఆ గాడిదకి ఘనత అనేది ఉన్నది. ఎన్నో మార్లు మనకున్న తలాంతులు, మనకున్న టాలెంట్స్ ఏదో మనం ఏమనుకుంటాము అనంటే, ఓ విఆర్ కదా, మన నేచర్లోనే ఇది ఉంది కదా, నాకు పౌరుషం ఎక్కువ, నేను దేనికి వినను, నాకు ఎంతో జ్ఞానము, నాకు చదువు లేకపోయినా నేను ఇంది చేస్తున్నాను అని సెల్ఫ్ ఎగ్జాల్టేషన్కి వెళ్తే ఎప్పుడో ఒకసారి ధామని పడిపోతాం కదా. మనకి ఏది ఉన్నా, ఏది మనం ఈరోజు ఇలాగున ఉన్నాము అనంటే అది కేవలము యేసయ్య వలనే, దేవుడు వలనే అనే ఒక ట్రూత్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే ఎవరికన్నా అతిశయం ఉంటే ఆ అతిశయము ప్రభువుని బట్టి ఉండాలి, కానీ ఆ అతిశయము వేరే దాన్ని బట్టి కాదు అని చెప్పేసి అనేకమైన మార్లు మనం వింటుంటాము. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, ఒకటి జరుగుతుందా, నీలో ఒక మంచిది ఉందా, ఒక మంచితనము వల్ల ఒకటి జరిగిందా, సో గాడ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో అప్పుడు నిజంగా మనము కాదు కానీ మన వెనుకతలున్న మనలో ఉన్న మన ప్రభువు షైన్ అవుతాడు. తద్వారా అనేకులు కూడా ప్రభువుని తెలుసుకుంటారు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, లైక్ మేము ఇంకా దేవుణ్ణి తెలుసుకొని టైంలో లైక్ ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కువ భక్తి నిజమైన దేవుడు తెలుసుకున్న మనమే చేయము కదా. ఆ పేరుకే క్రిస్టియన్స్ అండి, కానీ ఒక్కొక్కరు లైఫ్ చూస్తే భయంకరంగా ఉందండి, దానికన్నా బెటర్ మేమేనండి అని అంటారు. నిజంగా ఒక్కొక్కసారి అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనము యేసుక్రీస్తుని చూపించకుండా మన సొంత దాన్ని చూపిస్తున్న టైంలో అది ఇతరులకి ఒకలాంటి ఎక్కసులాగా కక్కులాగా కనిపిస్తుంది అనమాట కదా. అసలు కొంతమంది మనకు తెలుసు, డిసెంబర్లో, జనవరిలో కొంతమంది లైక్ ఎంత నిష్టగా వాళ్ళు భక్తి చేస్తారు అని అంటే, 4 గంటలకి 3 గంటలకి లేచి 40 రోజులు చల్ల అదేంటి చల్ల నీళ్ళతో స్నానం చేసుకోవడము మనకు తెలుసు. అంటే ఒక ప్రభువుని నమ్ముకొని కొంతమంది బిడ్డలు ఎంత నిష్టగా భక్తి చేస్తారు అని అంటే, వాళ్ళకి వాళ్ళు గాడ్కి, ఎందుకంటే వాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకోకూడదా అలా అని చెప్పేసి వాళ్ళకి ఆ టైంలో కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. ఎందుకు అనంటే, ప్రభు దగ్గరికి రావాలి అనంటే సుఖముగా కాదు, ప్రభు దగ్గరికి రావాలి అనంటే మన శరీరాన్ని ధ్వజించుకొని దేవుడి దగ్గరికి రావాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అండి. అందుకే శ్రమతో, లైక్ ఏంటి, ఆ వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకొని వాళ్ళకన్నట్టు కొన్ని నియమాలు పెట్టుకొని ప్రభు దగ్గరికి వాళ్ళు ఆ 40 డేస్ గడుపుతారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మనకి దేవుడు అలవాటైపోయాడు కదా. ప్రభు అంటే మనకి ఎంత అలవాటైపోయింది అని అంటే, కొంచెం శ్రమ వచ్చినా, కొంచెము ఇబ్బంది వచ్చినా, అనుకూలంగా మన చుట్టూ లేకపోయినా వెంటనే ఏంటంటే, ఇంత అవసరమా, ప్రభు ఏమన్నా ఇతరులను శ్రమ పెట్టమన్నాడా, ఇంత భక్తి చేయడం అవసరమా, ఇంత కష్టపడము అవసరమా అని చెప్పేసి ఏం చేస్తామంటే, మనకున్నట్టు మనం కొన్ని బ్యారియర్స్ని పెట్టేసుకొని దీని లోపల మనం ఉంటే చాలు, అంత భక్తి చేస్తే చాలు అని మనము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అనుకోవడమే కాదు కానీ అలా చేసిన వారి మీద మనం వ్యంగ్యంగా మాట్లాడడము, అలాగనే ఒకలాంటి వాళ్ళ సేవకులా, లేకపోతే వాళ్ళ ఒక మంచి నేచర్డ్ పీపులా, వాళ్ళ ఎల్డర్సా, అది ఏమీ చూడకుండా నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మనము మాట్లాడతాము. ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నీకు మంచి చేయడం చేత కాకపోతే చెయ్యకు, కానీ చేసే వాళ్ళ మీద రాళ్ళేయడం కూడా తప్పు. కొంతమందికి బాగా అలవాటు ఏముంటుందంటే, వాళ్ళు చేయాల్సింది చేయరు, కానీ మేము చేయలేదు అని చెప్పుకునే దానికన్నా చెప్పుకునే దానికన్నా ఏం చేస్తారంటే, ఇతరులు అది చేస్తుంటే ఓర్వలేక ఏదేదో ఫ్లాస్ వాళ్ళలో తీస్తూ ఉంటారు కదా, ఏదేదో చేస్తుంటారు. నిజంగా ప్రభువుని తెలుసుకున్న మనము ఎలాగ ఉండాలంటే, ప్రభు అయితే మంచి చేయమనే చెప్తారు, నీకు అవ్వట్లేదా కూర్చో, కానీ చేసే వాళ్ళ మీద రాళ్ళు వేయడం కానీ, అబ్బా నీకేనా అది ఉందా, ఏ దేవుడు మాతో మాట్లాడ్డా అని కొంతమంది అంటుంటారు కదా.
అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలాగుంటది అనంటే, ఏదైతే చెడు ఉంటదో ఆ చెడు కూడా వాళ్ళకి మంచిగానే అనిపిస్తది. ఈరోజు కొన్ని మనం చూద్దాం. ఎలాగున ఒక్కొక్కరు రెబేలియస్ నేచర్‌తో ప్రభు యొక్క సన్నిధిని పోగొట్టుకుంటారో, ప్రభు వాళ్ళకిచ్చిన తలాంతులను, ప్రభు వాళ్ళకిచ్చిన జీవితాన్ని ఎలాగున వారి యొక్క నోటి ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళు నాశనము చేసుకుంటారో ఈరోజు మనము కొన్ని విషయాలను మనం చూసుకుందాం. త్వరగా తిద్దాము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుకుందాము. నంబర్స్ చాప్టర్ 13 అనే కదండి. చాప్టర్ 16 13th వర్స్ అండి. ఏంటంటే, అయితే వారు ఎవరో నేను చెప్తాను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెల ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావలెనా? ఈ మాటలు అన్నవారు ఎవరంటే కోరహు. కోరహు అనే వ్యక్తి ఈ మాట ఎవరితోనంటున్నాడంటే, ఆ మాట ఏమంటున్నాడంటే, మోషే పిలుస్తాడనమాట. ప్రభు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, మీరు రండి అని మోషే పిలిస్తే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? పాలు తేనెల ప్రవహించు దేశముల నుండి మమ్మల్ని తీసుకొని వచ్చినట్టు చాలనట్టు, తీసుకొని వచ్చుట చాలనట్టు అంటే వాళ్ళు పాలు తేనెల ప్రవహించు దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు, అది చాలదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన మోషే దగ్గర వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అనమాట. అంటే ఐగుప్తు వాళ్ళకి ఎలా కనిపించింది అంటే, ఎంత శ్రమలలో వాళ్ళు ఉన్నారు, ఎంత ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా తిండి లేదు, కంప్లీట్గా వాళ్ళ లైఫ్ అంతా ఒక స్లేవరీ. వాళ్ళు ఆ స్లేవ్స్గా ఉన్న వాళ్ళ లైఫ్ని కోరహు ఏమంటున్నాడంటే, అబ్బా మేమెందుకు రావాలి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, ఏసే దగ్గర రావాలా మేము అని చెప్పేసి, ఎంత ఒక సేవకుడనే మర్యాద లేకుండా పాలు తేనెలు ప్రవహించినట్టు ఆ దేశంలో నుంచి మమ్మల్ని తీసుకోవడం ఇంకా సరిపోలేదా అని అంటున్నాడు. అంటే ఈ యొక్క కోరహు గురించి మనం మాట్లాడాలి అని అంటే, కోరహు ఎవరు అంటే యాజకులకు కదా, లేవి గోత్రంలో నుంచే కదా యాజకులు వస్తారు, వాళ్ళు యాజకులు కదా, వాళ్ళ యొక్క ముని మనవడు ఈ యొక్క కోరహు అండి కదా. ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ యొక్క కోరహు. వాళ్ళకిచ్చిన జాబ్ దేవుడు ఏంటంటే, ఆ యొక్క ఏదైతే లైక్ అదేంటి మందసం ఉంటుంది కదండి, ఆ మందసములో అన్ని ఆవరణాల్లో ఉన్న అన్ని వస్తువులను వాళ్ళు జాగ్రత్తగా పెట్టడము అనేది వాళ్ళకున్న పని అన్నమాట. అయితే ఈ యొక్క కోరహుకు ఏంటంటే, మోసెస్ కూడా ఒక లేవీయుడే. ఈ మోసెస్ కింద మేం పనిచేయడం ఏంటి, ఈ మోసెస్ మాటలు మేము చెప్పడం ఏంటి, మోసెస్ మాటలు మేము వినడం ఏంటి అని చెప్పేసి ఒకలాంటి రెబేలియస్ నేచర్తో ఆయన ఉంటూ, ఆయనతో పాటు కొంతమంది లైక్ ఇంచుమించు 250 మంది అనుకుంటాను, అంతమందిని ఆయన గ్యాదర్ చేసుకొని ఏం చేస్తాడు అని అంటే, రూబేను గోత్రికులు వాళ్ళు అసలు యాజకులు కూడా కాదు, వాళ్ళని పట్టుకొని ఒక గుంపుని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారనమాట. ఏంటి అనంటే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి దేవుడు ఒక మంచి పొజిషనే ఇచ్చాడు. ఆయన కూడా ఒక లేవీయుడే కాబట్టి ఆయనకు అన్నట్టు ఒక స్థానము ఆ యొక్క దేవుడి యొక్క పనిలో ఇచ్చినాడు. అది చాలక, దానికి తృప్తి పొందక ఈయన ఏం చేస్తాడు అనంటే, అక్కడ లీడర్గా దేవుడు ప్రతిష్ఠించిన మోషే మీద ఏంటి తిరుగుబాటు చేస్తాడు ఈ యొక్క కోరహు. ఎంత బాధేస్తది అంటే, కొన్ని ఈ యొక్క దినాల్లో కూడా అటువంటి పరిస్థితులు మనం బాగా చూస్తాం. నిజంగా కోరహు గాని నమ్మకంగా ఉన్నట్లయితే ప్రభు అక్కడి వరకే ఆయన ఆపేవాడు కాదు, ఖచ్చితంగా ఇంకొక ఉన్నతమైన స్థానాన్ని ఆ యొక్క కోరహు బిడ్డలకి ఇచ్చేవాడేమో. కానీ ఈ యొక్క కోరహు మాత్రం ఏంటనంటే చూడండి, ఎప్పుడు కూడా మనం ఒకటి ఆశిస్తున్నాము అనంటే, ఆశ మంచిదా కాదా ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. దేవుడి పనిలో ఉపయోగపడాలి, దేవుడిలో నేను కూడా ఒక మంచి స్థానంలో ఉండాలి అనే ఆలోచన తప్పు కాదు. కానీ ఒక స్థానంలో పెట్టిన ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తూ, వాళ్ళకన్నట్టు ఒక గుంపుని తయారు చేసుకొని ప్రతిష్ఠించబడిన మోషే మీద వాళ్ళు ఎంత భయంకరంగా తిరుగుబాటు చేస్తారంటే, ఇవన్నీ చెప్తున్న తర్వాత మోషే అంటాడు, దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, మీరు రండి అనే టైంలో కొరహు మేము రాము. ఆయనకి ఎట్లా అనిపించిందంట, ఈ యొక్క ఐగుప్తు పాలు తేనెలు ప్రవహించు
అసలు కానాను దేశాన్ని నేను ఇస్తాను అని దేవుడు చెప్తే ఈ యొక్క ఐగుప్తు రాజ్యము పాలు తేనెలు ప్రవహించే పట్టణములుగా కనిపించింది అనమాట. అంటే ఎప్పుడైతే తిరుగుబాటుతనం మనకు ఉంటుందో మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదైతే మంచిదో అది మంచిగా కనిపించదు, ఏదైతే చెడ్డదో అది మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ముందున్నదంతా మర్చిపోతారు. నేను చెప్తే లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో అది మర్చిపోతాం ఒక్కొక్కసారి. దేవుడు ఒక అధికారము, దేవుడు ఒక పొజిషన్ మనకి ఇచ్చిన తర్వాత మన రూట్స్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది దేవుడి యొక్క దయ వలన ఇది మాకు ఈ స్థితి వచ్చినది అని మర్చిపోయి ఎన్నోసార్లు ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించకుండా ఆ స్థితిని బట్టి ఇంకా ఏం చేస్తామనంటే కొంతమంది గుంపుని ఫామ్ చేసుకొని ఏం చేస్తామంటే ఆల్రెడీ మంచి చేస్తున్న వారి మీద తిరుగుబాటు చేస్తుంటాము. ఈ స్వభావము కానీ ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర ఉన్నట్లయితే వెంటనే కోరహు గతి లాస్ట్కి ఏమవుతుందంటే అండి, ఆయనతో పాటు కొంతమంది వేల మందిని దేవుడు పాతాళంలో అంటే ఎర్త్ ఓపెన్ అయిపోయి వాళ్ళని ఆ పాతాళంలో పడేస్తాడండి. చాలా భయంకరంగా కొరహు పరిస్థితి మనము అంటే ఆ బుక్ మీరు చదువుకోవచ్చు తర్వాత, దాంట్లో ఉంటూ ఉంటుంది. ప్రభు వాళ్ళని దర్శించాడు, భయంకరమైన స్థితి నుంచి బయటకు తీసుకొని వచ్చినాడు. అయితే వాళ్ళు ఆ స్థితిని బట్టి ప్రభువుని స్తుతించకుండా ఇంకా నెగిటివిటీ అనేది పెట్టుకొని ఏం చేస్తారనంటే ఆ స్థితి నుంచి అదేంటి కొంతమంది గుంపుని యాడ్ చేసుకొని భయంకరమైన వాళ్ళ లాస్ట్కి వాళ్ళ గతి పాతాళం అవుతుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా మనము అలాగనే ఉంటుంటాము. గాడ్ మనల్ని ఎప్పుడు కూడా బ్లెస్ చేయాలని అనుకుంటాడండి. గాడ్ అసలు మనల్ని క్రియేట్ చేసిందే ఆయనను మహిమపరచడానికి. దేవుడు మనల్ని క్రియేట్ చేసిందే మనం ఆశీర్వాదంగా మారాలని అని అనుకుంటాడు. కానీ మనమే ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతుంటాము. ఎందుకు? ఇంకొను మనము శ్రమల్లో ఉన్నాము, ఎందుకు ఇంకొను మనం బాధల్లో ఉన్నాము. అంటే బాధలు రావా, శ్రమలు రావా? వస్తాయి, యాజ్ ఎ హ్యూమన్స్గా మనకి వస్తాయి. కానీ కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు చూసినా వారి జీవితంలో అసలు జయమే ఉండదు. ఏ మెట్టులో వాళ్ళ భక్తిని స్టార్ట్ చేశారో ఆ భక్తి మరుగుజ్జు స్థితిలోనే ఉండిపోతుంది. ఆ భక్తిలో ఎదగాలనే ఆశ ఉండనే ఉండదు. వాళ్ళ పరిస్థితులు ఏంటంటే కొరహు వంటి పరిస్థితి అనమాట. ఉన్న స్థితిలో నమ్మకంగా ఉండకుండా అసలు ఆ స్థితి దేవుడిచ్చారు అనే కృతజ్ఞత కూడా లేకుండా ఇంకా ఏం చేస్తారంటే ఒక గుంపుని ఫామ్ చేసుకొని ఏంటి ఒకటి రాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క జీవితము లాస్ట్కి ఎలా ఎండ్ అవుతుందంటే వారితో పాటు ఉన్న జనాంగం అంతా భయంకరమైన నాశనానికి దేవుడు వారిని తీసుకువెళ్తాడు. కానీ ఇంకనూ ఆ నాశనానికి వెళ్ళకుండా మన యేసయ్య మన కొరకు చనిపోయాడు కాబట్టి స్టిల్ వీఆర్ ఇన్ దట్ గ్రేస్ పీరియడ్ అనమాట. దేవుడు అనుకుంటే ఎంత సమయం అండి, ఆయన పరిశుద్ధత ముందట ఎవరు నిలవగలుగుతారు? కేవలము ఆ మందసం ఏదైతే ఉందో ఆ మందసము పడిపోతుందని ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోవడానికి వెళ్తే అప్పటికప్పుడు చచ్చిపోతాడు ఆయన. ఆయన చేసే పని మంచిదే, కానీ దేవుడి యొక్క పరిశుద్ధత ముందట మన మంచితనము పనికిరాదు. నీ సొంత ఆలోచనతో మంచి చేయాలని ఎప్పుడూ ఆలోచించబాకు. నీ సొంత తలంపుతో నేను ఏదో చేద్దామని అనుకోకూడదు. అది దేవుడి ఇష్టమా కదా? ఆ దేవుడు పరిశుద్ధత గొప్పతే మన మంచితనం ముందట. ఉజ్జా చేసిన పని ఏంటంటే ఆ మందసమ్మ అటు ఇటు అవుతుందని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆయన మంచి పని చేయడానికే వెళ్ళాడు. కానీ దేవుడు పరిశుద్ధత ఈ మంచితనం కన్నా చాలా ఎక్కువగా. అప్పటికప్పుడు వాళ్ళు చచ్చిపోయాడు. ఆ చావడం చూసి దావీదుకే భయం వేసిందంట. మనం కూడా సొంత మంచి చేయడానికి చూస్తుంటాము. మనం కూడా ఏం చేస్తాం అంటే సొంత విషయాలు సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఎంత ఎక్కువైపోతుంది అంటే ఇది చేసింది మేము మంచే కదా, మేమేం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి మన సొంత ఎక్స్క్యూజెస్ మనం ఇస్తూ ఉంటాము. చూడండి, అది చాలా తప్పండి కదా. నేను ఒకసారి లైక్ మాధవి కూడా కొన్ని సంఘ విషయాలు షేర్ చేస్తుంటుంది, చెల్లి వాళ్ళు దివ్య వాళ్ళు కొన్ని షేర్ చేస్తుంటారు. మనం మంచి చేయడంలో తప్పులేదు, మంచి చేస్తే వి విల్ బి బ్లెస్డ్. కానీ గాడ్ ఏమన్నాడంటే నువ్వు మంచి చేస్తే అది దేవుడికి మాత్రమే తెలియాలి. నువ్వు చేస్తున్న మంచి మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న మంచి ప్రభువుకి నీకు మధ్యలోనే ఉండాలి, కానీ ఆ మంచి మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరికి చెప్పదులే అని అనుకుంటూనే ఇతరులకి ఆ చేసే విషయం నువ్వు ఒక్కరికి నీ మంచి గురించి చెప్పినా నువ్వు అక్కడ ఆ యొక్క మంచితనం యొక్క ప్రతిఫలము అక్కడ పోగొట్టుకున్నట్టే కదా. ఆ మంచితనము ఏంటి? ప్రభువుకి నీకు మధ్యలోనే ఉండాలి. కొన్ని కొన్ని విషయాలు ఈ యొక్క బేసిక్ థింగ్స్ని మనము మర్చిపోయి ఏం చేస్తామనంటే మమ్మల్ని ముందు స్థానంలో పెట్టలేదు,
ఆ, నువ్వేనా పెద్ద లీడర్వి? చూడండి, చాలాసార్లు ఇప్పుడు కొంతమంది లేరు అనుకో మన సంఘంలో. చాలాసార్లు మేము ఎంతో ప్రార్థన చేసి దేవుడు ఆ, సేవకుల్ని ప్రేరేపించి మరి తమ్ముళ్ళను అక్కడ ఆ ప్లేసెస్లో పెట్టారు. కానీ చాలామంది ఏం చేస్తుంటారు అంటే, అందరు సేవకుల్లాగా చెప్పాలని అవసరం లేదు కదా. సేవకుడు కాబట్టి, అభిషిక్తుడు కాబట్టి ఆయన చెప్పే మాటలే అందరూ అలాగనే చెప్పాలని మనము కోరుకోకూడదు. నీకు నిజంగా హృదయంలో ఈరోజు దేవుడు మాట్లాడాలి అని అనుకుంటే, దేవుడు గాడిదతో కూడా మాట్లాడాడు, బిలాంతో మాట్లాడలేదా? కదా, కదా, గాడిదతో కూడా దేవుడు మాట్లాడతాడు, ఆ గాడిదను కూడా ఉపయోగించుకొని దేవుడు మాట్లాడతాడు. అట్లాంటిది మనం ఏం చేస్తామనంటే, మనకు ముందు పెట్టుకున్న నాయకుల్ని, మనతో మాట్లాడే నాయకుల మీద వాళ్ళ లైఫ్ని చూస్తుంటాం. ఈరోజు సరిగా చెప్పలేదులే, అంత లేదులే. ఎవరండి మనము? కదా, నీ పైన, అది నీ కుమారుడే కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, నీ భర్తే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ సమయం ముందు ప్రభువు ఆ టైంలో వారిని దేవుడు వాక్యం కొరకు నిలబెట్టి పెట్టినాడు అనంటే, అది దేవుడి నుంచి వచ్చిన అదేంటి ఆజ్ఞ కాబట్టే వాళ్ళని అక్కడ పెట్టినారు. పెట్టిన వారి మీద మీరెవరండి రాళ్ళేయడానికి? మీరెవరండి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి? కదా, ఈ కోరహు చేసినాడు అదే. మేబీ హీ వాజ్ వెరీ ఎల్డర్ టు అదేంటి మోసెస్ అనుకుంటా, మనకు తెలియదు. కానీ ఏం చేశాడు? ఏ ఏమన్నాడు? నీతో నీ మాట మేము వినాలి, అవసరమా, మేము రామ్ అని అన్నాడు. చాలాసార్లు మనం ఇదే తప్పు చేస్తుంటాం కదా. ఈ చిన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని దేవుడు మీ ముందు పెట్టి ఒక లీడర్గా పెడితే రెస్పెక్ట్ ద డెసిషన్. కదా, చాలా ఆలోచించే ప్రభు ఒకరికి చెప్పి వారిని ఒక పొజిషన్లో పెడతారు. మీకు కూడా దేవుడు మీ పొజిషన్స్లో సంఘంలో కొన్ని స్థాయిలో పెడుతుంటే, ఆ యొక్క పొజిషన్ని మీరు గౌరవించుకొని ఇంకా ప్రభువుని స్తుతిస్తూ ముందడుగు, ఇంకా ముందు ముందు స్థాయిలో ఎదగాలని మీరు కాంక్షిస్తే తప్పులేదు. కానీ అసలు ఉన్న స్థితిని కూడా మీరు మర్చిపోయి ఇంకా ఏంటి, ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మాకు ఛాన్స్లే ఇస్తలేదు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అని తిరుగుబాటు కలిగే మాటలు మనము మాట్లాడకూడదు. అదే చెప్పాను కదా, నేను అన్నా కదా, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఆ యొక్క అర్త్ వంటి, లైక్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ కావచ్చు, లోకము కావచ్చు, అది కానీ మనం వస్తే మన జీవితము చీకటండి, అమావాస్యే. కదా, మనము ఎప్పుడు మనము వెలగాలి అనంటే, ఆ మనకి ప్రభువుకి మధ్యలో ఉన్న యొక్క పాపము యొక్క పొరలు, స్వీయం అనే పొరలు. కదా, ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, ఆ నేను సేవకులు ఎక్కువగా మాట్లాడతారు, ఎంతో గంటలు గంటలు ప్రార్థన చేసే వారికన్నా కొంతమంది నార్మల్గా ఉంటారు, వారిలో ఉన్న యథార్థత ఎంతో ఎంతో మమ్మల్ని ఆకర్షిస్తుంటుంది. ఎంత గంటలు గంటలు ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చదువుతారు, కానీ వారిలో ఉన్న అది ఉంటుంది కదా స్వీయము, ఈ యథార్థంగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే చి, ఇదా, వీళ్ళ యథార్థత ఎంత బాగుందో అని అనిపిస్తుంటుంది. కదా, ఎందుకు తెలుసా అండి? అంత ప్రార్థన చేయరు, ఇంత వాక్యము చదువురు, కానీ వీళ్ళలో ఉన్నది ఏంటి తెలుసా? మేము దేవుడికి కానీ, లేకపోతే అసలు దేవుడే వాళ్ళకి తెలియదు, మాకున్న స్థాయిని మేము నమ్మకంగా ఉండాలి, మేము ఎవరు చూసినా చూడకపోయినా మేము మాత్రం ప్లెయిన్గా ఉండాలని వాళ్ళకు ఉంటుందండి. కదా, దానివల్ల వాళ్ళు ఎక్కువ షైన్ అవుతారు. ఏంటి, ఎక్కువగా ప్రార్థనలు, మాటలు, వాక్యాలు ఇన్ని చెప్పినా కూడా వారిలో ఉన్న బ్రైట్నెస్ అసలు ఉండదు. కానీ చాలా సింపుల్ పీపుల్, కదా, ప్లెయిన్ పీపుల్. అందుకే అటువంటి ప్లెయిన్ పీపుల్ వారికే దేవుడు దర్శిస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, హృదయ శుద్ధీకరణ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇటువంటి హృదయము శుద్ధి కలిగిన వారిని ప్రభు ఎంత చక్కగా దర్శిస్తాడు, వాళ్ళు మాత్రమే నన్ను చూస్తారు అన్నాడు దేవుడు. కదా, మన లైఫ్ ఎలాగనుందండి? ఎప్పుడు చూసినా మీకు తెలుసా లేదా, యూదులో ఒక ఆచారం ఉందంటండి. వాళ్ళు సబ్బాత్ సమయంలో అంట, ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక నోట్ ఉంటుందంట. ఇఫ్ దిస్ ఈస్ ద డే ఆఫ్ సబాత్, దేర్ షుడెంట్ బి ఎనీ నెగిటివ్ టాక్ అని ఉంటుందంట. నాకు తెలీదు, నేను ఒక అక్క చెప్తే విన్నాను. నో నెగిటివ్ టాక్స్ హియర్ అని ఒక లేబుల్ వాళ్ళు అక్కడ పెడతారంట. బికాస్ వేర్ దెర్ ఈస్ నెగిటివిటీ, దేర్ విల్ నాట్ బి, అక్కడెక్కడ కూడా దేవుడి యొక్క ప్రెజెన్స్ మనం చూడము, ఎక్కడ కూడా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించలేము. సబ్బాత్ సమయంలో వాళ్ళు పాటించే ఒక రూల్ అంట, అసలు ఎక్కడ కూడా నెగిటివ్, ఎక్కడ కూడా ఏంటి నెగిటివ్ అంటే రాంగ్ థింగ్స్ అనేది ఇక్కడ మాట్లాడకూడదు, రాంగ్ థింగ్స్ అనేది ఇక్కడ ఎంటర్టైన్ చేయకూడదు అని అక్కడ వాళ్ళకు ఒక రూల్ ఉంటుందంట. నాకు అనిపించింది ఈ మాట చెప్తున్న సమయంలో, దేవుడా
మరి ఎవ్రీ డే కూడా మనం మీతో మాట్లాడాలనుకుంటున్నాం కదా ప్రభా. నిజంగా నెగిటివ్లో ఉన్న ఏ ఛాయ కూడా నాలో కూడా లేకుండా చేయి ప్రభా అని నేను కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే నెగిటివిటీ లేని వాళ్ళు ఎవరుంటారండి? కొంచెం నేను అన్నా కదా లాస్ట్ టైం అసూయ గురించి మాట్లాడుతూ, మనకన్నా కొంచెం ఎక్కువగా ఒకరు కనిపిస్తే కళ్ళన్నీ అలా అయిపోతాయి, లోపలంతా కృంగిపోతుంటుంటాం కదా. కదా. ఎప్పుడైతే ఒక చెడు హృదయము, ఒక నెగిటివ్ హార్ట్ మనలో ఉంటుందో అక్కడ దేవుడి నివాసం ఉండదు. కానీ అక్కడ ఎక్కడ కూడా ఏముంటుంది? చీకటి, గొడవలు, ఇటువంటి స్థితి ఉంటుంది. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు అనమాట. ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అంటే 2 గంటలు కూడా అసలు ఆగలేడంటండి. 2 గంటలు కూడా ఆయన ఆకలికి ఆగలేడంట. ఎప్పుడైతే మేము ప్రార్థనలకు రమ్మని చెప్పిన సమయంలో, అమ్మో నేనైతే రాలేను, ఎవరండి 3 రోజులు అన్నం తినకుండా ఎవరుంటారు అని అస్సలు ఆ తమ్ముడు ఆకలికి తట్టుకోలేక ఆ సేవకులు అన్నారు, ఒక్కసారి వచ్చి చూడమ్మా, చూడండి, చూడు బ్రదర్ అని చెప్పారు. స్టార్ట్ చేశాడంటండి. మనమన్నా మజ్జిగ తాగాం 3 రోజుల్లో, ఆ తమ్ముడు అసలు మజ్జిగ కూడా తాగలేదట. ఆ! నేను వెళ్ళి అడిగాను, తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎలా అనిపించింది అంటే, అక్క, అసలు ఎంత అమాయకంగా చెప్తున్నాడు. అక్క, అసలు నాకు ఆకలే వేయలేదన్ను. అసలు ఆకలికి ఆగని అతను 3 రోజులు కనీసం మజ్జిగ కూడా తాగకుండా, ఎప్పుడు సండే, వెన్ హీ స్టార్టెడ్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ చేస్తే, సండే లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే వాక్యం తర్వాత మన వర్షిప్ అయిన తర్వాత ఆయన లిక్విడ్ తీసుకోవడం జరిగిందండి. నాకు అనిపించింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలము. ఆ తమ్ముడు మధ్యలో ఏమన్నాడు తెలుసా ఒక మాట? చాలా బాగున్నానక్క, మంచిగా ప్రేయర్ చేస్తున్నా, మధ్యలో ఒక బ్రదర్ వచ్చి ఏదో వ్యర్థమైన ఏదేదో మాటలు మాట్లాడినాడు, కొంచెం సేపు ఆయనతో మాట్లాడినాను, ఆ మాటలు మాట్లాడగానే మళ్ళీ నాకు ఆకలేయడం స్టార్ట్ చేసి అంత తిక్క తిక్క తిక్కగా ఉందంట. అంతసేపు ఎంత బలంగా ఉందంట, ఆకలేయలేదంట. ఈయన ఏదో లోకపు మాటలు ఏదో మాట్లాడేసరికి ఏమైపోయిందంటే మొత్తము నీరసం అయిపోయి ఇదేంటి ఎట్లట్లుగా ఉందంట. అయితే ఇంకొక బ్రదర్ వచ్చి అన్నాడంట, ఏమైంది బ్రదర్ అంటే, ఇప్పుడు దాకా బాగానే ఉన్నానన్నా, సడన్గా ఏమైందో తెలియదు, అంత నీరసం అనిపిస్తుంది అంటే, ఎవరితోనన్నా మాట్లాడావా అని అడిగారంట. అవును, ఒక బ్రదర్ వచ్చి అన్ని విషయాలు చెప్తే విన్నానంటే, ఫస్ట్ వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో అన్నారంట. ఎప్పుడైతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు కొన్ని దేవుడి మాటలు చెప్పిన తర్వాత అసలు వెళ్ళిపోయింది, మళ్ళీ ధబక్కని మరలా ఆ, ఆత్మలో ఉర్జీవింపబడి మరలా ఇంక అసలు మాట్లాడలేదంట. నేను అనుకున్నాను, యేసయ్యతో మాట్లాడే సమయంలో నాకు దాంట్లో నేను నేర్చుకుంది ఏంటి తెలుసా? ఎప్పుడు మనం మోకరిస్తే చూడండి ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా. మోకరించి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అనే టైంలోనే పిల్లలు కావచ్చు, ఎవరు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంటది. కానీ మనం కంప్లీట్గా ప్రభువుకి మనం అప్పచెప్పుకుంటే, దేవా డిస్టర్బ్, అందుకే మార్నింగ్ ప్రేయర్స్ నేను చేయమని చెప్తుంటాను కదా. ఆడవాళ్ళకి అసలు టైం ఉండదు. అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ మీరు పెట్టుకుంటే ఈ సమయం అంతా ఎవరు డిస్టర్బ్ చేసినా మనము కదలం అనమాట. సో ఈ యొక్క ఆ యొక్క మాటలో నేను తీసుకున్న నీతి ఏంటంటే, నిజంగా ప్రభు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, ప్రభు మీతో గడపాలనుకుంటున్నారు, మనం కూడా ప్రభుతో గడపాలనుకుంటున్నాం. కానీ లోకము మీకును ప్రభుకి అడ్డుగా వస్తుందా? కదా. ప్రభు మనకిచ్చే ఎన్నో ఈవులండి. కొంతమంది ఎంత బ్లెస్సెడ్‌గా ఉంటారు. మాకు తెలిసిన ఒక చెల్లండి. ఎంత బ్యూటిఫుల్ వాయిస్ అంటే తనకి అంత బ్యూటిఫుల్ వాయిస్. మేమెప్పుడు ఆమె కోసం ప్రేయర్ చేసేవాళ్ళమనమాట. తిను వాయిస్ ద్వారా తను ఎంతో షైన్ అవ్వాలని. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత అసలు దేవుడు కాదు కదండీ! కంప్లీట్‌గా లోకంలో పడిపోయి తన తలాంత అంతా అసలు ఎక్కడ పోయిందో ఏంటో. ఇప్పుడు ఆ అమ్మాయి పాడుతుంటే ఒకలాంటి ముసలామె పాడుతున్నట్టు అనిపించింది. వన్స్ ఎంత చక్కనైన స్వరమో ఆమెకి, కానీ లోకంలో ఎంత పడిపోయిందంటే, ఈ యొక్క జీవితంలో లైక్ మ్యారేజ్ తర్వాత దాంట్లో ఎంత పడిపోయిందంటే, అసలు ఈ అమ్మాయికి ఉన్న వాయిస్ అయినా ఇది ఒకలాంటి ముసలామె మాట్లాడినట్టు పాడుతున్నట్టు అయిపోయింది. నాకు అనిపించింది, అమ్మో ప్రభా, నిజంగా అండి, బండబారిన గొంతుని కూడా సుమధురమైన గొంతుగా మారుస్తాడు దేవుడు ఆత్మ ఉంటే కదా. అలాంటిది దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కావచ్చు, నీకు తలాంతులే సింగింగే కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. నువ్వు దేవుడి కోసం బ్రతకాలి అని అనుకుంటే, నువ్వు చేసే ఏ పనిలో అయినా హియర్ గాడ్ షుడ్ బి ఎగ్జాల్టెడ్ అని నువ్వు అనుకుంటే, దేవుడి మహిమ పొందాలి, దేవుడికి మాత్రమే గ్లోరీ రావాలని అనుకుంటే, ఆ పనిని దేవుడు ఎంత దీవిస్తాడు అని అంటే, దేవుడు యేసయ్య నిన్ను ఒక యూస్ఫుల్ పాత్రగా ప్రభు చేస్తాడు. కానీ కొరహు సంగతి ఏమైపోయిందంటే, ఎంతో అభిషిక్తుడైన మోషే మీద తిరుగుబాటు చేశాడు. కానీ ఒక మాట చెప్పనా,
కోరహు కుమారులు మాత్రం అది చేయలేదు. కోరహు కీర్తనలో ఇంచుమించు 11 కీర్తనలు రాశారు. కోరహు కుమారుల కీర్తన అంటది. ఏమవుతుందంటే కోరహు కుమారులు ప్రభు యొక్క సన్నిధిలో పాటలు పాడే గుంపులో వాళ్ళు ఉన్నారు. కోరహు యొక్క పాపము ఆ కుమారుల మీద రాలేదు. అనుకోవచ్చు కదా, మా డాడీతో పాటు మేము కూడా వెళ్ళిపోతామని అనుకోలేదు వాళ్ళు. డాడీ అసలు అనుకుంటాను, వీళ్ళ తండ్రి ఎంత బాగున్నాడు, కొడుకులు చూడు అని అనుకుంటాం. ఇక్కడ కొడుకులు ఎంత బాగున్నారో తండ్రి చూడు అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. ఏమైపోయిందంటే కోరహు కుమారులు మాత్రం కోరహు చేసే పాపంలో వాళ్ళు అసలు వెళ్ళలేదండి. కానీ అదే కోరహు కుమారులని ప్రభు ఎంతగా దీవించాడంటే ఈ యొక్క సంతానం నుంచే సమూయేలు కూడా వచ్చాడంట. నాకు తెలియదు, అసలు ఈరోజు చదువుతుంటే అర్థమైంది కదా. ఈ యొక్క దాంట్లో నుంచే సమూయేలు కూడా వచ్చాడంట. నాకు అనిపించింది, ఒకరు చెడు చేస్తున్నారు, ఆ చెడు ఏంటో నీకు తెలుసు, వాళ్ళతో నువ్వు మునిగిపోకు కదా. ఈ ఈ కోరహుతో జాయిన్ అయిన వాళ్ళు ఎవరుంటారంటే నాదాబు, ఇంకొక పేరు నేను ఐ డి నాట్ నేను రాసుకోలేదండి. నాదాబు ఇంకొక వ్యక్తి ఉంటాడండి. వాళ్ళు కోరహుతో జాయిన్ అయ్యి వాళ్ళకున్న ఆ స్థాయిని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ కోరహు కుమారులు మాత్రము ఆ నెగిటివిటీలో వాళ్ళు పాలు పొందలేదు. ఒక తమ్ముడు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక సాక్ష్యం చెప్పాడనమాట మా తమ్ముడు. ఏంటి అనంటే, నేనైతే తాగేవాడిని కాదు, నేనైతే సిగరెట్ తాగేవాడిని కాదు, మందు తాగేవాడిని కాదు. కానీ మా ఫ్రెండ్స్ అది చేస్తున్న టైంలో, వాళ్ళు లోకం విషయాలు మాట్లాడుతున్న టైంలో నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేవాడిని. ఆ! నేను ఎంజాయ్ చేసేవాడిని అని అన్నాడు. కానీ దేవుడి దృష్టిలో అది కూడా తప్పే. నేనైతే ఏ తప్పు చేయట్లేదు. కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్న గుంపులో నువ్వెళ్ళి కూర్చొని నువ్వైతే చేయట్లేదు. ఆ వ్యర్థత్వం విషయమే నువ్వు నవ్వుతున్నావా? పిచ్చి పిచ్చి జోక్స్‌కి కొంతమంది నవ్వుతుంటారు. అసలు అక్కడ దేవుడు అవమానము పొందుతున్నారా అనే గ్రహింపు కూడా వాళ్ళకి ఉండదు కదా. ఓహో! 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 అని చెప్పేసి వేరే వాటిని ఫుల్లు దుంకుతుంటారు. సినిమా పాటలకి దుంకుతుంటారు. పిచ్చి పిచ్చి వాటికి దుంకుతుంటారు. అసలు ఆ దుంకుతుంటే దేనికి, దయ్యాలాడేదానికి నువ్వు దుంకడమా? కదా. అది దేవుడు అవమాన పొందుతున్నారు అని గ్రహించుకోలేక, నా కొడుకు ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నాడో, నా కొడుకు ఎంత బాగున్నాడో, అబ్బా ఎంత బాగా స్టెప్స్ చేస్తున్నాడో, ఇటువంటి మూర్ఖపు స్థితిలో ఎవరుంటారు అంటే దేవుడి యొక్క ఆత్మ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశంతా లోకము. లోకంలో నా బిడ్డలు బాగుండాలి, లోకంలో నా బిడ్డలు అందంగా ఉండాలి, లోకంలో నా బిడ్డలు ఇట్లుండాలి. దేవుడు అనుకుంటే నీ బిడ్డల్ని షైన్ చేసేవాడు దేవుడు కదా, యేసయ్య కదా. యేసయ్య నువ్వు పట్టుకుంటే నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించడా కదా. లోకంలో ఖచ్చితంగా గాడ్ బ్లెస్ చేస్తాడు, ఎంతోమంది బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. కానీ ప్రాముఖ్యమైనది ఏం మర్చిపోతామంటే, కోరహు వలె తిరుగుబాటు తనముతో మనం ఉన్నట్లయితే మన జీవితము భయంకరంగా అయిపోతుంది. ఈరోజు ఒక అన్యుడు గురించి నేను మాట్లాడి నేను ముగిస్తానండి. ఒక అన్యుడు ఉన్నాడు. ఆ అన్యుడు ఎవరంటే, రెండవ రాజుల గ్రంథం మనం చూద్దాము. రెండవ రాజుల గ్రంథము 25వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 25వ అధ్యాయము. ఎవరైనా తీస్తే చదవండి. సెకండ్ కింగ్స్ చాప్టర్ 25 8th వర్స్లో ఒక మాట మనకు ఉంటుంది. ఎస్. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి, ఇక్కడ చూడండి, నెబూజరదాను, ఈయన గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. వచ్చి యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లంటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి యుండిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజ సంరక్షకులు అధిపతి అయిన నెబూజరదాను చెరగొని పోయిను గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలనని దేశపు బీద జనములలో కొందరిని ఉండనిచ్చెను. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇజ్రాయలైట్స్ తప్పు చేస్తున్న సమయంలో ఏం జరుగుతుంది అని అంటే, ఆల్రెడీ ఇర్మయా వంటి ఎంతోమంది ప్రవక్తలు చెప్తారనమాట, ఇదిగోండి దేవుడి యొక్క ఉగ్రత, బబులోను వారు మన దేశాన్ని క్యాప్చర్ చేయడానికి వస్తున్నారు, దయచేసి
మీరు మీ యొక్క నేచర్ని మార్చుకోండి, మీ పాపపు స్థితిని వదిలిపెట్టండి అని ఎప్పుడైతే ఇర్మియా భయంకరంగా ఆ యొక్క మనుషులను గద్దిస్తున్న సమయంలో ఏం చేస్తారు అని అంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగము ఇర్మియాని గోతిలో పడేస్తారు. ఇర్మియాని ఒక ఒక అబద్ధ ప్రవక్త వచ్చి ఆయనని చంపదెబ్బ కొడతాడు. చాలా భయంకరంగా ఈ ప్రవక్తలను టార్చర్ చేస్తారండి. ఈ టైంలో బబులోను యొక్క లైక్ అంటారు కదా, జెడ్ కేటగిరీ పీపుల్ అని అంటారు కదా, ఒక కింగ్ ఉన్నాడు అనుకో, లైక్ ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారనుకో, వాళ్ళ వెనకతల ఉంటారు కదా సెక్యూరిటీ లాగా. సో అటువంటి సెక్యూరిటీ అతని ఎవరంట, నెబూజరదాను. ఈ నెబుజరదాన్ ఒక మంచి క్వాలిటీ ఏముంటది అని అంటే, ఆ యొక్క ప్రవక్త అయిన ఇర్మియాను అందరూ కూడా హేళన చేసి ఆయనను చచ్చిపోవాలని ఆయనను కొడతారు, గోతిలో వేస్తారు. కానీ ఈ నెబుజరదాను, నేను ఇప్పుడు వాక్యం చదివే టైం లేదు కానీ ఇర్మియా 39వ అధ్యాయంలో ఉంటుందండి, 9 నుంచి 14 వచనంలో ఈ నెబుజరదాను ఏం చేస్తాడంటే తెలుసా, బ్యాబిలోన్ వచ్చి ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయెల్ని క్యాప్చర్ చేస్తుందో, లైక్ యూదా ఆ టైంలో సౌత్ ఇజ్రాయెల్ని యూదాని క్యాప్చర్ చేస్తుందో, అప్పుడు ఈ నెబుజరదాన్ ఏమంటాడంటే ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇర్మియా, నీ గురించి మాకు తెలుసు, మీ దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసు, మీరు ఆజ్ఞని అతిక్రమించినాడు కాబట్టే మీకు ఈ స్థితి వచ్చింది కదా. సరే, ఈ మనుషులు ఇలా ఉన్నప్పటికీ నీవు మాత్రం ఇర్మియా నాతో పాటు బబులోనికి వచ్చేసే. నువ్వు రావాలని లేకపోతే ఇదిగో ఈ యొక్క యూదా దేశంలో మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర నీ ఉండు అని. ఈ యొక్క నెబు జరదాను, ఎందుకు ఇంత క్లియర్గా ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నానంటే, నెబు జరదాను ఒక క్రైస్తవుడు కాదు, అతను ఒక అన్యుడు. బాబిలోన్ రాజ్యంలో నెబుకద్నెజర్ యొక్క రాజ అంటే దేహ సంరక్షకుడు, అంటే జెడ్ కేటగిరీలో విఐపి పర్సన్ అనమాట ఆయన. అయితే ఆయన ఇర్మియాతో అంటాడనమాట, ఏంటి, అందరు సొంత ప్రజలందరూ ఇర్మియాను కొట్టి చంపాలని అనుకుంటే ఈ అన్యుడైన నెబుజరదాను వచ్చి ఇర్మియా పక్షముగా విడిపించి ఇర్మియాను కాపాడే వ్యక్తిగా ఈ యొక్క వ్యక్తి ఉంటాడు. అంటే దేవుడు నమ్ముకున్న బిడ్డల్లో కూడలేని మంచి, అసలు దేవుడే తెలియని ఒక అన్యుడు దేవుడు ఎంత గొప్పవాడో తెలిసి ఈ యొక్క గొప్ప వ్యక్తి, దేవుడి యొక్క భయము కలిగిన ఒక ప్రవక్త ఈ యొక్క యూదా రాజ్యంలో ఉన్నాడు అని ఈయనను కాపాడానికి వస్తాడు నెబుజరదానండి. మనం ఎలాగున్నా అంటే నేను అనుకుంటాను, అందరినీ చంపిన వ్యక్తి మళ్ళీ ఇందులో ఉన్న మంచి హ్యాబిట్ ఏం తెలుసా, గొప్ప గొప్ప వాళ్ళందరినీ చంపేసి వాళ్ళు అన్ని తీసేసుకుంటారు, కానీ బీద వాళ్ళకి మాత్రం కొంచెం ద్రాక్ష తోటలు అది ఇచ్చి ఆయన పక్కన పెడతాడనంట. ఎంత మంచి లైక్ హౌ గుడ్ నేచర్ నెబు జరదానుకుంది కదా. ఆయనకి ప్రభు అసలు ఒక అన్య స్థితి నుంచి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తును పొగడడం ఏంటి, యేసుక్రీస్తు పక్షమును నిలిచిన ఒక ప్రవక్తని కాపాడడం ఏంటి కదా. ఎందుకంటే నేచర్ మ్యాటర్ అండి. మన స్వభావము మంచిగా లేకపోతే నేను అనుకుంటాను, దేవుడు ఆయన చనిపోయే లోపు నువ్వు ఖచ్చితంగా ఆయనను దర్శించినావేమో, మాకైతే తెలియదు ఎందుకంటే బైబిల్లో చెప్పలేదు. కానీ యాజ్ హీ వాజ్ అ గుడ్ నేచర్డ్ పర్సన్, ఖచ్చితంగా ప్రభు ఆయనని దర్శించే ఉండొచ్చు కదా. ఎప్పుడైతే నెబుకద్నెజర్ అంటాడనమాట, ఇదిగో నువ్వు మొత్తం ఆ యూదా ప్రాంతాన్ని నాశనం చేయి, కానీ అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఇర్మియా, ఆయన్ని మాత్రం నువ్వు ఏమీ చేయకూడదు, వీలైతే ఆయన వస్తానంటే ఆయన్ని తీసుకొని రా అని చెప్తాడు. మనం ఎలాగనున్నాము, తిరుగుబాటు, దేవుణ్ణి తెలుసుకున్న కోరహ వంటి తిరుగుబాటుతనంతో ఉన్నామా, అసలు దేవుడే తెలియని నెబుజరదాను దేవుడు బిడ్డల పక్షముగా కాపాడే బిడ్డలుగా ఉన్నామా, ఎంత కదా. ఈ దినాల్లో కూడా సేమ్ జరుగుతుందండి కదా. మనకంటే ప్రభు అంటే ఇంకా ఎవరో తెలియని బిడ్డలు చాలా మంచిగా ఉన్నారు, వాళ్ళు చాలా బ్లెస్ అవుతున్నారు. కానీ దేవుణ్ణి తెలిసిన మనము దేవుని యొక్క స్వభావం ఏంటో చూపించకుండా ఎంత భయంకరంగా కనిపిస్తున్నాము అంటే, అమావాస్య చంద్రులలాగా చీకటితో నిండి ఉన్నాము. ఎందుకు మన జీవితంలో మంచి లేదు, ఎందుకు మన జీవితంలో మన కుటుంబాల్లో కట్టబడట్లేదంటే, దేవుని యొక్క ప్రకాశం మనలో అసలు వెలిగింపబడట్లేదు కాబట్టి. ఎందుకంటే ప్రభువుకి నీకు అసలు పాపమనే గోడ ఉంది, ప్రభువుకి నీకు లోకమనే గోడ ఉంది, ప్రభువుకి నీకు నీలో ఒక చెడ్డ వ్యసనాల యొక్క గోడ ఉంది. అది ఫస్ట్ నువ్వు తీసేసే, వై విల్ యూ నాట్ షైన్ ఫర్ జీసస్ కదా. అలవాటు భక్తి అయిపోయింది, వస్తాము సండేస్ వస్తాము కదా, ప్రెజెంట్ సార్ అన్నట్టు 5 గంటలకు జాయిన్ అవుతాం. ఎవరికి కావాలండి,
ఎవరికి కావాలి అటువంటి నేచర్? ప్రభుకి తెలీదా? ఎంత భయంకరంగా డేస్ అయిపోతున్నాయి అంటే నామకార్థమైన స్థితి ఈ దినాల్లో ఎక్కువగా అయిపోతుంది. మనుషులను మెప్పించే భక్తి ఎక్కువగా అయిపోతుంది. మనుషుల కోసం మనం భక్తి చేస్తున్నాము కదా. ఇతరులు మనల్ని పొగడాలని భక్తి చేస్తున్నాము. కానీ ప్రభు పొగుడుతున్న ప్రభు పొందుతున్నాడా మన జీవితాల ద్వారా? అక్కడ అది ఆలోచిస్తే మన పొజిషన్ ఏంటో, మన స్థితి ఏంటో దేవుడికి మనకి క్లియర్గా తెలుసు. ఆయన ఎలా అయిపోతుంది తెలుసా? ఈ కోరహు వలె అన్నీ తెలుసు, కానీ మొండితనం కదా. పొజిషన్స్ కావాలనే ఆశ, కాంక్ష కదా, అది సైతాను యొక్క స్థితి అని ఎన్నోసార్లు ప్రభు గద్దించినప్పటికీ కూడా మనము మన క్రేవింగ్ అంతా లోకమే కదా. అయితే దేవుడి సమయంలో అంటున్నాడు, ఎంతోమంది కదా అన్యులు ఎంత చక్కగా అండి. అంటే నేను అంటాను, ప్రభు తెలుసుకొని కూడా ప్రభు ప్రకారంగా జీవించిన వారు కూడా అన్యులే. యేసుక్రీస్తు అంటే నీకు తెలుసు, కానీ యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఉంటే నువ్వు కూడా ఒక అన్యుడివే కదా. అది దేవుడి యొక్క స్వభావాన్ని మనము చూపించకుండా ఎంత భయంకరంగా మా ఒక ఆంటీ చెప్పారనమాట. ఏమైందంటే ఒకసారి అసలు ఆంటీ చెప్తున్న సమయంలో మన స్వభావం కూడా ఏమైంది అని అంటే, ఆంటీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా, ఇది చెప్పి నేను ఇక ముగిస్తాను, చాలా ఓల్డ్ పీపుల్ అండి. మనకు తెలుసు కూకట్పల్లి ఆ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది కదా. అయితే ఏమైందంటే బస్సులో ఎక్కించాలన్నమాట ఆంటీ వాళ్ళ పేరెంట్స్ని. బస్సులో ఎక్కించే టైంలో ఆంటీ అంటే చాలా లగేజ్ పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొని వచ్చి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుందంట. అంటే ఆంటీ అప్పటికి చెప్తూ ఉన్నదంట, ఏంటి అని అంటే అదేంటి, మేము నాకు ఇట్లా ఓల్డ్ పీపుల్ ఉన్నారు, మీరు చెప్పిన ప్లేస్లోనే నేను ఉన్నాను, దయచేసి, ఎందుకంటే ఆ కుక్కట్పల్లి ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనకు తెలుసు కదా. ఆ దారిని మనము క్రాస్ చేసి అక్కడికి ఇంకో వేకి వెళ్ళాలంటే, ఇంకో సైడ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అయితే ఆ బస్సు అంట ఇక్కడ ఆగకుండా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వేలో ఆగాడంట. ఈ ఆంటీకి ఎంత కోపం వచ్చిందంటే బాగా అరిచేసిందంట. ఏంటి, బాగా అరిచేసిందంట ఆయన మీద. ఈ ఆంటీ సేవలో ఉన్న ఆంటీని అనమాట. అసలు ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా పేరెంట్స్ ఎంత అని బాడా బడా 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 అరిచేసిందంట. అంతా విన్న తర్వాత ఆ అక్కడి నుంచి ఒక మనిషి దిగాడంట. ఆయన కూడా ఏంటి, ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు కదా, అది వేసుకొని దిగి, క్షమించండి స్వామి, మాకు తెలియదు స్వామి, అంత కోపగించుకోవద్దు స్వామి అని అస్సలు అంట. ఈ ఆంటీ అనుకుందంట, చి, నిజమైన దేవుడు తెలుసుకున్న నేను, నాకు కూడా అంత ఓపిక లేదు, ఇంత అరుస్తున్నా కూడా ఆయన సర్లే అమ్మా అని చెప్పేసి లాక్కొని తీసుకెళ్ళలేదు. కానీ పోనీలే స్వామి కదా, ఇంత చక్కగా ఓపికతో చెప్తే అప్పటికప్పుడు ఆమెకు అనిపించిందంట, ఛీ, నాలో దేవుణ్ణి తెలుసుకున్న నాలో ఈ స్వభావం లేదే, ఒక అన్యుడు ఎంత ఓపికతో ఓర్పుతో, ఆయన అనుకోవచ్చు కదా, గట్టిగా అరవచ్చు, సర్లే అయిపోయింది లేదా, అయిపోయామ్మా రా అని అనలేదు. ఆయన ఎంత చక్కగా పోనీలే అమ్మా అని, అమ్మ అన్నారు కదా స్వామి అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారంట. మనం ఎలా ఉంటామండి కదా. దేవుడి స్వభావం మనలో లేకపోతే మనుషుల్లాగానే మనకి కోపాలున్నాయి, ఈర్ష్యలున్నాయి, బాధలున్నాయి, కృంగిపోవడాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది పెట్టుకొని క్రైస్తవులు ఒక ప్రింట్ పెట్టుకుంటే కదా, అస్సలు నిజంగా చెప్తున్నాను, స్వీయం మనలో ఉంటే కోపం ఈ రెండు చాలా డేంజర్ విషయములండి, స్వీయము కోపము. అందుకే ప్రభు చెప్పాడు, నిన్ను నీవు డినై యువర్ సెల్ఫ్, నిన్ను నీవు ధ్వజించకపోతే నువ్వు నా శిష్యులుగా అవలేవు, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ మై డిసైపుల్. సెకండ్ థింగ్, నరుని కోపము దేవుడి నీతిని నెరవేర్చలేదు. ఈ రెండు మనలో ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుడి కోసం బ్రతకలేము. ప్రతి విషయంలో స్వీయం ముందుకు వస్తుందా, నాతోనే అన్నాడా, నేనే ఉండాలా, నేనే చేయాలా, పో, ఎవరికి నష్టం, నీకే నష్టం. ఈ రెండు చాలా డేంజర్ విషయాలు. ఈ రెండు కానీ మనము పక్కన పెడితే నిజమైన హ్యూమిలిటీ, దేవుడికున్న హ్యూమిలిటీ మనకి వస్తుందండి. ఒక సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఎలాగున్నాం, కొరహులాగా ఉన్నామా, లేకపోతే నెబుజరదాన్లాగా ఉన్నామా? ఒక అన్యుడు ఎంత చక్కగా గొప్ప ప్రవక్త అయిన యిర్మీయాను కాపాడినాడు కదా. బబులోను రాజైన ఒక నెబుకద్నెజర్ చెప్పిన మాటను విని కాపాడినాడు. ఆయన కూడా ఒక దేవుని తెలియని వ్యక్తే, కానీ దేవుణ్ణి ఎంతగానో తెలిసి ఆ యొక్క అదేంటి ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఈ కోరహు మాత్రము ఆయనతో పాటు కొంత గుంపుని పెట్టుకొని లాస్ట్కి నాశనానికి పోయినాడు. మనం ఎలాగునున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, మనము దేవుడి కొరకు షైన్ అవుతున్నామా,
లోకమనే పాపము, స్వీయమనే పాపము, కోపమనే పాపము మనలో ఉన్నదా? ఇలాగన ఉన్నట్లయితే ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఆ అడ్డుని నువ్వు తీసివేసేసి ప్రభు కొరకు ఏంటి, ఎప్పుడొస్తుంది మూన్కి షైన్? ఎప్పుడైతే ఆ యొక్క సూర్యుడు యొక్క రిఫ్లెక్షన్ ఆ మూన్ మీద పడుతుందో అప్పుడే ఆ మూన్ చక్కగా ఎలా వస్తుందండి? అది ఎప్పుడెప్పుడైతే అర్త్ దగ్గరకు వస్తుంటో ఉన్న టైంలో ఏం జరుగుతూ ఉంటుంది? అది అయిపోయి నెలవంకలాగా మారి కంప్లీట్గా చీకటిగా అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తెలుసా, నెలవంక ఎంత బాగుందో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైతే చీకటికి అది కవర్ అయిపోయే టైంలో ఆ నెలవంకను చూసి నువ్వు సంతోషపడుతున్నావేమో, నేను బాగున్నానేమో అని అనుకుంటున్నావేమో, తర్వాత చీకటి అయిపోతున్నావు. జాగ్రత్తగా ఉండు సుమి. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క సమయంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనం ఎలాగునూ ఉన్నాం, ప్రభువుని తెలుసుకొని కూడా ప్రభు యొక్క అసలు షైన్నెస్ మనలో లేదా, ఆ బ్రైట్నెస్ మనలో లేదా, దేవుని యొక్క కాంతి మనలో లేదా, అలా ఉంటే ఎందుకండి జీవితం? ప్రభు తొందరలో రాబోతున్నాడు కదా. గాడ్ కొరకు మనం ఇప్పుడు షైన్ అవ్వకపోతే ఇంకెప్పుడు షైన్ అవుతాం? ఎప్పుడు చూసినా కుటుంబం కుటుంబం, పిల్లలు పాపలు అంటే, కుటుంబాన్ని పట్టించుకోకుండా నేను దేవుడి కోసం బ్రతుకుతాను, కుటుంబాన్ని వదిలేసి రమ్మని ప్రభు చెప్పలేదు. కానీ కుటుంబంలోనే ఉంటూ, కుటుంబంలో ఒక సాక్షిగా జీవిస్తూ, నెక్స్ట్ ఏంటి, నేను దేవుడి కొరకు ఉపయోగపడాలి అనే ఆశ నీలా ఉందా? ఎన్ని గొప్ప తలాంతులండి! మన ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దట్ టాలెంట్స్? ఊడ్చిపెడుతున్నావా? నా వల్ల కాదు, నా జీవితం అంతా ఇంతే అని మనిషి దేవుణ్ణి ఎప్పుడు చూసినా నిందించే భక్తి నువ్వు చేస్తున్నావా? ప్రభు చెప్తున్నాడు, అటువంటి కోరహు వంటి తిరుగుబాటుతనంతో నువ్వు ఉండకు. లాస్ట్కి ఆ యొక్క స్థితి చాలా డేంజర్లో నువ్వు పడిపోతావు. నాశనం అయిపోయాడు కోరహు. అటువంటి స్థితి మనకు ఉండకుండా దేవుడి కొరకు షైన్ అయిన బిడ్డలుగా మనము మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రతి చిన్న విషయంలో, ప్రతి చిన్న చిన్న విషయాల్లో దేవుడు గద్దిస్తూనే ఉంటాడని నీకు తెలీదా? నీ మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది, ఇదిగో నువ్వు ఈ దగ్గర కరెక్ట్గా లేవు అని చెప్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే పట్టించుకోము. అనుకుంటాం, ఏ ఏం లేదులే, దేవుడికి తెలుసులే. ఏం తెలుసు దేవుడికి? నీ స్వభావం ఏంటో తెలుసు, నీ హృదయం ఏంటో దేవుడికి తెలుసు కదా. నీవు నువ్వు చేసే తప్పుల వల్ల వచ్చే శ్రమలు కూడా దేవుడి కొరకు శ్రమ పడుతున్నావని అబద్ధపు మాటలు మాట్లాడి ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? దేవుడి కోసం బ్రతకాలి అని ఆశ మాత్రం ఉంటే ఏమి ఉపయోగం? ఆశ ఉన్నట్టు మాత్రాన ఏం జరగదండి. ఆశకు తగ్గినట్టుగా మన జీవితం ఉండకపోతే, ఆ పరిమళ శ్వాసను నీలో లేకపోతే ఎందుకు మన జీవితాలు? ఒక్కసారి మీ పేర్లు ఉన్న అర్థాలు మీరు గుర్తు చేసుకోండి. ఒక్కొక్క పేరు కదా, ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటుందండి కదా. ఆ పేరులో ఉన్న అర్థం ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? గుర్తుపెట్టుకోండి. లైక్ ఒక పేరు తీసుకుందాం. ఏంటి? దివ్య అంటే వెలుగేనా? వెలుగేనా చెల్లి? దివ్యమైనది అంటే వెలుగా? నాకు తెలీదు. మాధవిని చూసుకుందాం. మాధవి, నేను అసలు మధురంగా ఉన్నానా? ఏంటి మధురంగా? ఎలా? దేవుడి కొరకు ఉన్నానా? మధురంగా ఉన్నానా? పుష్ప, పుష్ప అంటే ఫ్లవర్. ఫ్లవర్లో ఉన్న ఫ్రాగ్రెన్స్ పోతే ఆ పుష్పకి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుని, లైక్ ఏంటి, హదస ఈజ్ ఏంటంటే ఒక ట్రీ అనమాట. హదస దేవుడికి స్మెల్ ఇచ్చే ఒక ట్రీ పేరు. మన పేరుని మనం గుర్తుపెట్టుకొని, మనం గుర్తు చేసుకొని మన జీవితం అట్లాగా ఉందా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అసలు ఏమి అవసరం లేదండి. మన పేరును ఒక్కసారి గుర్తుపెట్టుకొని మనం ఎవరి కోసం వెలుగుతున్నాము, మనం ఎందుకొరకు జీవిస్తున్నాము, అది ఎప్పుడైతే మనం అనుకుంటామో గాడ్ ఈస్ రెడీ టు షైన్ ఆన్ యూ. లెమ్ము తేజరిల్లుము కదా. దేవుడు రెడీగా ఉన్నాడు, కానీ ఆ షైన్నెస్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఎందుకంటే లోకము నువ్వు ప్రభువుకి అడ్డుగా వస్తుంది. ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క సమయంలో. అటువంటి స్థితిలో కానీ మనం ఉన్నట్లయితే, గాడ్, ఒక నక్షత్రము వలె నన్ను పెట్టావు, అసలు నక్షత్రంలో ఉన్న వెలుగు నాలో ఉన్నదా? ప్రార్థన చేసుకుందామండి. ఒక రత్నంలాగా నువ్వు నన్ను పెట్టావు ప్రభా, ఆ రత్నం యొక్క వెలుగు నాలో ఉన్నది. ఏ వెలుగు? నీ సొంత వెలుగు కాదు, దేవుడి యొక్క వెలుగు. దేవుడి యొక్క వెలుగు మనలో లేకపోతే మన జీవితం వ్యర్థం అండి. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారము. ఒక్కసారి కదా, ఒక అన్యుడైన వ్యక్తి ఎలాగున ప్రభువు కొరకు ప్రభు యొక్క బిడ్డల్ని కాపాడినాడు కదా. ప్రభు కొరకు మీ దేవుడు ఇంత గొప్పవాడు అని ఒక అన్యుడు అన్నాడండి. అంత బానిస బ్రతుకు నుంచి బయటికి తెచ్చిన కొరోహాన లేకపోయాడు. మన జీవితం ఎలాగుంది? ఎవ్రీడే ఐ యూ థ్యాంకింగ్ గాడ్? ఒక గ్రాటిట్యూడ్ కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా? నాకేం చేశాడు దేవుడు? నాకెందుకు ఈ బాధ? నాకేంటి ఈ రోగం? పొద్దున్నేసి నుంచి పడుకునేంత వరకు అలాగనుందంటే ఎక్కడో పాపం నీలో ఉండకపోతే ఎందుకు నువ్వు జీవితం అంతా అలాగను ఉంటావు? నీ పరిస్థితి ఎందుకు అలాగుందో నీ మనస్సాక్షికి తెలుసు, ప్రభువుకి తెలుసు. ఒకసారి తవ్వు.
ఎందుకు నా జీవితం ఇలాగనుంది? ఎందుకు నేను దేవుడి కోసం బ్రతకలేకపోతున్నాను? ఎందుకు దేవుడి కోసం నేను షైన్ అవ్వలేకపోతున్నాను? నిజంగా యథార్థమైన స్థితి నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మాట్లాడతాడు. వై ఐ లైక్ దిస్? నేను ఎందుకు ఇలాగనున్నాను? ఆశ ఉంది. ఆశ ఉంటే ఏం ఏం ఉపయోగం? ఆశకు తగినట్టుగా క్రియలున్నాయా? ప్రార్థన చేసుకుందామండి. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా కొరహు వంటి భక్తి మనకొద్దు. ఉండొచ్చు మన పితరులు. కొరహు కుమారులైతే ప్రభు ఆశీర్వదించాడు కదా! ఆయన మందిరంలో పాటలు పాడేవారుగా వాళ్ళు ఉన్నారు. మన పితరులు ఎలాగున్నారో పక్కన పెట్టండి. ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించినాడు కదా! మన జీవితం ఎలాగుంది? కుటుంబాల్లో ఈ కారణముగా మేము ఇట్లా ఉన్నామని సాకులు చెప్పే భక్తి మనం ఎంతకాలము చేస్తాము? ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుచుండగా, అయ్యా, హెల్ప్ మీ టు షైన్ ఫర్ యూ డియర్ లార్డ్. వాట్ ఎవర్ ద టాలెంట్స్ యూ హ్యావ్ గివెన్ టు మీ, హెల్ప్ మీ టు షైన్ ఫర్ యూ డియర్ లార్డ్ అని ప్రార్థన చేసుకుందామండి. ఏది చీకటి వల్లే నా వల్ల కాదు అని అందవిహీనంగా ఉండడం కాదు, కానీ దేవుడి యొక్క ప్రతిబింబం మన మీద పడినప్పుడు ఆ యొక్క చంద్రకాంతి వలె ఆ ప్లెజెంట్నెస్ మనకు ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఆ యొక్క చంద్రుణ్ణి అలా పడుకొని చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటాడు. దేవుని యొక్క ముఖకాంతి నీ మీద పడినప్పుడు ఆ ప్లెజెంట్నెస్ నీలో ఉందా? ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడుగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన గొప్ప నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎన్నో మాటలు ప్రభా రోజు మాట్లాడుతున్నావు ప్రభా. నిజమే, ఉదయం కూడా మీరు మాట్లాడినారు. మేమైతే మా మట్టుకు మేము బలహీనులమే, కానీ ఎప్పుడైతే నువ్వు మాకు సహాయం చేస్తావో అప్పుడు మేము బలవంతులం అవుతాము నాయన. నీ సహాయం లేకపోతే మేము బలహీనులమే, మేమేమీ చేయలేము నాయన. కానీ ఎప్పుడైతే నీ యొక్క సహాయం మేము పొందుకుంటామో మేము ఆ బలహీనతలోనే మేము బలమైన జనాంగంగా మారుతాము నాయన. ఈ యొక్క సమయంలో జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డని మీరు గుర్తు చేసుకోండి ప్రభా. అయ్యా, ఏ